ఆయ్ ఆల్ కుట్టి ఇక చిట్టితో కేస్ ఓడిపోనికి వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? అసలు ఈ కేసుకి సంబంధించిన ఆధారాలు మాయమవ్వడానికి జీవన అయితే కారణం కాదు కదా. అట్లా అని పోయి ఇప్పుడు నేను జీవనని అడిగినానంటే జీవన పోయి అత్తయ్యకి చెప్తుంది. అత్తయ్య అనుకుంటుంది లీగల్ అడ్వైజర్ పోస్ట్ జీవనకి ఇవ్వడం నేనే కావాలని జీవనకి లీగల్ అడ్వైజర్ పోస్ట్ ఇవ్వడం ఇష్టం లేదని చెప్పి కావాలని తనపై నిందలేస్తున్నానని చెప్తారు జీవన. ఇప్పుడు నేను ఏం చేయాలి? చిట్టి, మనం ఇప్పుడు ప్రూవ్ చేసుకోవాలిరా. మనం ఇలా ఉండకూడదు. మనకి చెడు జరిగినప్పుడు మనం బాధపడుతూ ఉంటామని మనల్ని ఓర్వనులు ఉంటారు కదా, అట్లా వాళ్ళు అనుకోకూడదంటే మనం ఇట్లా ఉండకూడదురా చిట్టి. సముద్రంలో కెరటంలా ఉండాలి. పడిన చోటే లేచి నిలబడాలి. మన సత్తా ఏంటో చూపించాలి. ఎంత పెద్ద యుద్ధాన్నైనా నవ్వుతోనే గెలవాలిరా. గెలుస్తాన్రా. మళ్ళా నేనేందో అందరికి చూపెడతా. తప్పు ఏడ జరిగిందో కనిపెడతానురా. కనిపెట్టి దాన్ని నిలబెడతాను. ఈసారి గట్టిగానే నిలబెడతానురా. లెట్స్ గెట్ రెడీ ఫర్ కుట్టి 2.0 అని చెప్పి గట్టిగా అంటూ ఉంటుంది. ఇక ఆదిత్య ఆఫీస్ కి వెళ్తూ ఉంటే సునంద ఆదిత్యతో ఆది ఆఫీస్ కి వెళ్తున్నావా అని అడుగుతుంటే అవునమ్మా. ఒక్కడివే ఆఫీస్ కి వెళ్తున్నావేంటిరా? ఆనంది ఏది అని చెప్పి అడుగుతుంటే అప్పుడే ఇక శశికాంత్ వచ్చి ఇప్పుడు ఆనంది ఏ కారణం చేత ఆఫీస్ కి వెళ్తుంది? నువ్వే కదా ఆనందిని లీగల్ అడ్వైజర్ పోస్ట్ నుంచి డిస్మిస్ చేశావు. రోజు ఈ టైంకి ఆదిత్యతో కలిసి ఆఫీస్ కి వెళ్లే మనిషి ఒక్కసారిగా వెళ్ళిపోవడం ఆగిపోతే నువ్వే దాన్ని మర్చిపోయావు. ఇప్పుడు తను ఎంత బాధపడుతుందో ఏంటో అని చెప్పి ఇక శశికాంత్ అంటుంటే ఇక ఆదిత్య సునంద ఇద్దరు అలానే చూస్తూ ఉంటారు. ఇక ఇక్కడ ఆనంది పాటలు పెట్టుకొని కాఫీ కలుపుతూ డాన్స్ చేస్తూ ఉంటుంది. ఇక మ్యూజిక్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇక ఒక్కొక్క రకాన్ని మ్యూజిక్ పెట్టి ఇక సాంగ్ ని ప్లే చేసి ఆనందపడుతూ ఉంటుంది. అది విన్న సునంద కిచెన్ లో ఎవరో పాటలు పెట్టుకుంటున్నట్టున్నారు అని అంటూ ఉంటే జీవనే అయి ఉంటుంది. కొత్తగా జీవన లీగల్ అడ్వైజర్ అయింది కదా, ఆ సంతోషంలోనే పాటలు పెట్టుకుంటుంది అని శశికాంత్ అంటూ ఉంటాడు. ఇక ఇక్కడ ఆనంది పాటలు పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేస్తూ కాఫీ కలుపుతూ తాగుతూ ఉంటుంది. అది విన్న సునంద జీవన చైతన్య ఎప్పుడో ఆఫీస్ కి వెళ్ళిపోయారు. ఇప్పుడు కిచెన్ లో పాటలు పెట్టింది ఎవరై ఉంటారు అని అంటుంటే ఎవరైనా అయి ఉండొచ్చు ఆనందిని మరింతగా బాధ పెట్టడానికి అని శశికాంత్ అంటూ ఉంటే అప్పుడే ఇక ఆనంది కాఫీ ప్లేట్ తీసుకొని వస్తూ ఉంటుంది. ఆ పాటలు పెట్టింది నేనే మామయ్య గారు అని చెప్పి ఒక్కసారిగా డ్రెస్ వేసుకొని ఎదురుగా నిలబడడంతో అందరూ ఆనందిని చూసి అలానే షాక్ అయి చూస్తూ ఉంటారు. ఇక ఆనందిని చూసిన ఆదిత్య ఒక్కసారిగా ఆనందపడుతూ ఆనంది వైపు అలానే చూస్తూ ఉంటాడు. ఇక ఆనంది దగ్గరికి వచ్చి కాఫీ తీసుకోండి మామయ్య గారు, కాఫీ తీసుకోండి అత్తయ్య గారు, కాఫీ తీసుకోండి ఆదిత్య గారు అని చెప్పి ముగ్గురికి కాఫీ ఇస్తూ ఉంటుంది. ఇక ముగ్గురు అలానే ఆనంది వైపు చూస్తూ ఉంటారు. ఇక కుట్టి అందరితో సంగీతం ఉల్లాసాన్ని ఇస్తుందని మా జ్యోతమ్మ చెప్పింది, అందుకే పాటలు పెట్టిన మామయ్య గారు అని అంటూ ఉంటుంది. ముంగటైతే మీరు కాఫీ తాగండి అని చెప్తుంటే ఇక ముగ్గురు కాఫీ తాగుతూ ఉంటారు. అమ్మ, నువ్వు అదే బాధలో ఉన్నావనుకున్నాను. నిన్న జరిగిన దానికి నువ్వు బాధపడుతూ కూర్చుంటావు అనుకున్నాను. అయ్యో మామయ్య గారు, ఏం జరిగిందని బాధపడాలి? నా వల్ల తప్పు జరిగింది, దాన్ని నేను యాక్సెప్ట్ చేశాను. మళ్ళీ అది సరిదిద్దుకునే అవకాశం రావచ్చు అని అంటుంటే సరిదిద్దుకునే అవకాశం వచ్చినా మళ్ళీ నువ్వు దాన్ని చేజార్చుకుంటావు ఆనంది అని అంటుంటే ఇక ఆనంది అలానే చూస్తూ ఉంటుంది. జీవితంలో ఉన్నతంగా ఎదగడం గొప్ప కాదు, అది నిలబెట్టుకోవడం గొప్ప అని సునంద అంటుంటే ఇక శశికాంత్ నిలబెట్టుకున్న రోజున అది మీకు తెలుస్తుందిలే అని చెప్తూ ఉంటాడు. అమ్మ ఆనంది, నువ్వు ఇలానే ఉండమ్మా. గెలుపుకి పొంగిపోకుండా ఉండడం ఎంత ముఖ్యమో ఓటమికి కృంగిపోకుండా ఉండడం కూడా అంతే ముఖ్యం. నువ్వు ఇలానే హుషారుగా ఉండమ్మా. జీవితంలో గెలవాలని కోరిక ఉన్న వాళ్ళకి ఈ లక్షణాలు ఉంటాయి అని శశికాంత్ సునందతో చెప్తుంటే ఇక సునంద ఆది నువ్వు ఆఫీస్ కి వెళ్ళు అని అంటుంటే ఇక ఆదిత్య అలాగే అమ్మా అని చెప్పి ఇక కాఫీ కప్ ని ఆనందికి ఇచ్చి ఆనందితో
చెప్పేసి వెళ్తూ ఉంటాడు. ఆనంది నేను వెళ్ళొస్తానని చెప్పి ఇంకా ఆనంది సునందతో అత్తయ్య గారు వంట ఏం చేయమంటారు, నేను చెప్పినాను చేస్తావని నమ్మకం నాకు లేదు, నీకు నచ్చింది చెయ్యి అని చెప్పి సునంద అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక ఆనంది అలానే చూస్తూ ఉంటుంది. ఇక అది విన్న శశికాంత్ బాధపడుతూ ఉంటే, ఏంటి మామయ్య గారు మీరు బాధపడుతున్నారా, అత్తయ్య చెప్పిన మాటలకి నేనేం బాధపడడం లేదు, మనల్ని ప్రేమించే వాళ్ళు ఏదో మాట అన్నారని చెప్పి మనం దేశిస్తున్నా సరే మనం వాళ్ళని ప్రేమించడమే నిజమైన ప్రేమ అంటే అని అంటూ ఉంటే ఇక శశికాంత్ అవునన్నట్టుగా తల ఊపుతూ ఉంటాడు. ఇక ఆనంది అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక శశికాంత్ మంచి వాళ్ళని ఈ లోకం తొందరగా అర్థం చేసుకోదు, వాళ్ళ బాధను చూసి సెలబ్రేట్ చేసుకుంటారు అని అంటూ ఉంటాడు. ఇక ఇక్కడ జీవన లీగల్ అడ్వైజర్ పోస్ట్ కి ఆఫీస్ కి ఎంట్రీ అవుతూ ఉంటే ఇక అందరూ క్లాప్స్ కొడుతూ వెల్కమ్ చెప్తూ ఉంటారు. ఇక జీవన ఆనందపడుతూ అలానే హ్యాపీగా వస్తూ ఉంటుంది. ఇక అలేఖ్య బుకే తీసుకొచ్చి జీవనకిచ్చి కొత్త లీగల్ అడ్వైజర్ గారికి కంగ్రాచులేషన్ అని చెప్పి ఇస్తూ ఉంటే, నీకు కూడా కంగ్రాచులేషన్స్ అలేఖ్య, ఇప్పుడు నువ్వు చైత్ర పోస్ట్ లో నువ్వు ఉంటావు అని చెప్పి అంటుంటే థ్యాంక్ యూ అని చెప్పి అలేఖ్య కూడా చెప్తూ ఉంటుంది. మీ అందరికి అర్థమైందా అని అంటుంటే అవును అర్థమైందని చెప్పి స్టాఫ్ అంతా చెప్తుంటే అప్పుడే ఆదిత్య వస్తూ ఉంటాడు. బావగారు అని చెప్పి అంటుంటే కంగ్రాచులేషన్ జీవన అని ఆదిత్య చెప్తూ ఉంటే థ్యాంక్ యూ బావగారు అని జీవన అంటూ ఉంటుంది. కంగ్రాచులేషన్ అలేఖ్య అని కూడా చెప్తుంటే థ్యాంక్ యూ ఆది అని అలేఖ్య అంటూ ఉంటే ఇక ఆదిత్య అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. బావగారు నేను ఆనంది సీట్ లో కూర్చోవచ్చా, ఆనంది రూమ్ వాడుకోవచ్చా అని అంటుంటే, ఇప్పుడు నువ్వు లీగల్ అడ్వైజర్వి, లీగల్ అడ్వైజర్ ఎవరు ఉంటే వాళ్ళదే ఆ సీటు రూము అని చెప్పి అంటుంటే థ్యాంక్ యూ అని చెప్పి ఇక జీవన అంటూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఏమైనా అడగాలనుకుంటే మిమ్మల్ని అడుగుతాము అని చెప్పి స్టాఫ్ అంటూ ఉంటారు. ఓకే లెట్స్ మూవ్ అలేఖ్య అని చెప్పి ఇక స్టైల్ గా జీవన అక్కడి నుంచి ఇద్దరు వెళ్తూ ఉంటారు. ఇక జీవన అలేఖ్య రూమ్ లోకి వచ్చి ఇన్ని రోజులు ఈ ఆనంది ఈ చైర్ లో కూర్చొని అందరిని ఒక ఆట ఆడించింది, ఇప్పుడు ఈ చైర్ నాది అని చెప్పి ఇక దాని మీద కూర్చుంటూ ఉంటుంది. ఇక అలేఖ్య జీవనతో నువ్వు అనుకున్నది సాధించావు జీవన అని అంటుంటే, ఇంకా అది కాలేదు, నిన్ను ఈ ఆఫీస్ కి రప్పించాలనుకున్నాను, అసిస్టెంట్ పోస్ట్ లో పెట్టాలనుకున్నాను, పెట్టాను, ఆనందిని ఆఫీస్ లో నుంచి పంపించాలనుకున్నాను, అది కూడా జరిగింది, ఇప్పుడు నిన్ను ఆదిత్యని కలపాలనుకున్నాను, ఇప్పుడు అదే జరగాలి, ఆ తర్వాత ఆనంది ఆదిత్య జీవితంలోంచి వెంటేయాలి, నిన్ను శాశ్వతంగా ఈ ఆఫీస్ లో ఉంచాలి, ఆ ఇంట్లో ఉంచాలి, ఇప్పుడు నా టార్గెట్ అదే అని చెప్పి జీవన చెప్తూ ఉంటే ఇక అలేఖ్య ఆనందపడుతూ చూస్తుంటుంది. అప్పుడు మన ఇద్దరం ఒకే ఆఫీస్ లోనే కాదు ఒకే ఇంట్లో తోడికోడలుగా ఉండొచ్చు అని అంటుంటే ఇక అలేఖ్య ఎంత మంచి మాట చెప్పావు జీవన, నీలాంటి ఫ్రెండ్ తోడుగా ఉంటే నా ప్రేమ ఓడిపోతుందనే అపనమ్మకం నాకుండదు, నా ప్రేమ గెలుస్తుందని నమ్మకం నాకుంది అని అలేఖ్య జీవన చేపట్టుకొని చెప్తూ ఉంటుంది. రియల్లీ నువ్వు నా కోసం చాలా చేస్తున్నావు జీవన, ఐ లవ్ యూ జీవన అని చెప్పి ఇక హగ్ చేసుకుంటూ ఉంటే, ఇదంతా నీ కోసం కాదే నా కోసం, ఆనంది నీ జీవితంలోంచి పోవడం కాదు నా జీవితంలోంచి పోవాలి, అప్పుడు నేను హ్యాపీగా ఉంటాను అని అనుకుంటూ ఉంటుంది మనసులో. ఇక సీను సింహాది ఒక దగ్గర మాట్లాడుకుంటూ ఉంటారు. నీ వల్ల అయితారా అని సింహాది అంటుంటే ఖచ్చితంగా అవుతుంది మామ, నీ పిల్ల మీద నీకేమైనా అనుమానంగా ఉందిరా అని అంటుంటే దేని గురించి మామ, అదే పద్దాలు చెప్పింది కదా ఆ రోజు స్వీట్ తీసుకొచ్చింది అని, అదా అలేఖ్య ఆ స్వీట్ తీసుకురావడం, జీవన ఇవ్వడం, బిడ్డ ఓడిపోయిన రోజే స్వీట్ తీసుకొని రావడం, ఆ తర్వాత బిడ్డని వాళ్ళ అత్తగారు ఆ పోస్ట్ నుంచి తీసేయడం, జీవనని ఆ పోస్ట్ కి జాయిన్ చేయడం, ఇదంతా అలానే జరిగిందంటావారా అని అంటుంటే, అంటే అలేఖ్యనే ఇదంతా చేసిందంటావా అని సీను అంటుంటే, గది కాదురా, చాయ్ ఇప్పుడు కావాలంటే ఊరికే వస్తుందా,
చాయ్ కావాలంటే దానికి మంట పెట్టాలి, గిన్నె కావాలి, పాలు కావాలి, చాయ్ పత్త వేయాలి, చక్కెర వేయాలి, పొడగట్టి మనం తాగాలంటే ఇంత చేయాలి. ఒక చాయ్ కావాలంటేనే ఇంత చేయాలి కదా. మరి పెద్ద పెద్ద పోస్టులు కావాలంటే ఊకనే వస్తాయారా అని అంటుంటే, నువ్వు చెప్పింది కూడా నిజమే అనిపిస్తుంది మామ. నాకేదో తేడా అనిపిస్తుంది. కానీ చిలకమ్మకి గంత దిమాక్ లేదు. ఇదంతా జీవనమే చేయించుంటుంది అనిపిస్తుంది మామ అని అంటుంటే, నాకు కూడా గట్లనే అనిపిస్తుందిరా. నేను ఒక పాలి చిలకమ్మని అడగను అంటుంటే, గదేది వద్దురా, అనుమానం అయితే ఉంది కదా మామ అని అంటుంటే, రే, మీ ఇద్దరు కలిసి ఉండడానికి మా ఇంట్లో ఉన్నారు, విడిపోవడానికి కాదు. నువ్వు పోయి పద్దాలు లెక్కనే చిలకమ్మని ఆ విషయం అడిగినావంటే ఇప్పుడు మీ మధ్యలో అవుతుంది. ఎందుకురా ఇవన్నీ? నా బిడ్డ మీద నాకు నమ్మకం ఉన్నది. బిడ్డ ఆనంది చాలా తెలివైనది. లేవని నోటి పడితే మనం చేయి అందించవచ్చు. కానీ ఎన్నిసార్లు లేవాలో తెలిసిన వాడు కింద పడితే ఎలాగైనా లేస్తాడు, లేచి తన గమ్యాన్ని చేరుకుంటాడు. నా బిడ్డ కూడా అలాంటిదే. తన గమ్యాన్ని తను చేరుకుంటుంది. అదే నాకు నమ్మకం ఉందిరా అని సింహాద్రి చెప్తూ ఉంటాడు. అవును మామ, ఇవన్నీ పిచ్చి మొక్కలు. ఇవన్నిటికీ అమ్మాడి భయపడదు, అమ్మాడి సాధించి తీరుతుంది అని చెప్పిక సీను కూడా అంటూ ఉంటాడు. ఇక ఇక్కడ జీవన అనేక ఇద్దరు ఒక దగ్గర కూర్చొని ఏవో వర్క్ చేస్తున్నట్టు చేస్తూ ఉంటారు. అసలు ఏంటో ఇవన్నీ, నాకైతే ఏం అర్థం కావడం లేదు అని జీవన అంటూ ఉంటే, ఆనంది ఏ పడితే అవి రాసినట్టుంది అని అలేఖ్య కూడా అంటూ ఉంటుంది. ఇవన్నిటి సంగతి తర్వాత చూద్దాం, కానీ ఇప్పుడైతే బాగా ఆకలిస్తుంది, ఏదైనా రెస్టారెంట్ కి పోయి తిందామా అని జీవన అంటుంటే, ఇప్పుడు మనం ఇద్దరమే వెళ్దామా? ఆదిత్య ఒక్కడే ఉన్నాడు కదా, నేను ఆదిత్యతో కలిసి వెళ్ళనా అని అంటుంటే, ఇక జీవన అలేఖ్య వైపు చూస్తూ ఆనందపడుతూ ఉంటుంది. నువ్వు ఈ ఛాన్స్ ని కరెక్ట్ గా ఉపయోగించుకుంటున్నావు అలేఖ్య, నువ్వు చెప్పింది కరెక్టే. ఇప్పుడు నువ్వు ఆదిత్య దగ్గరికి వెళ్ళు, ఆదిత్యతో కలిసి రెస్టారెంట్ కి వెళ్దామా అని చెప్పి అడుగు. ఆదిత్య 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 నువ్వు కలిసి ఇద్దరు రెస్టారెంట్ కి వెళ్ళండి. నేను ఆనంద్కి ఫోన్ చేసి ఆదిత్య అలేఖ్య ఇద్దరు రెస్టారెంట్ కి వెళ్లారు అని చెప్పి నేను ఆనందిని ఏడిపించి ఆ తర్వాత నేను తింటాను. ముందైతే మీరు రెస్టారెంట్ కి వెళ్ళండి. మనకి రాజయోగం పట్టింది, మనం ఏది కావాలంటే అది వస్తుంది, మనకి తిరుగులేదు అని చెప్పి ఇక అంటూ ఉంటుంది. ఇక అలేఖ్య ఆదిత్య దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇక అలేఖ్య ఆదిత్య దగ్గరికి వచ్చి, ఆదిత్య నేనేమైనా డిస్టర్బ్ చేశానా? లేదు చెప్పు అలేఖ్య అని అంటుంటే, నేను ఈరోజు లంచ్ బాక్స్ తెచ్చుకోలేదు. లంచ్ బాక్స్ తెచ్చుకోకుంటే బయటికి వెళ్ళి తిను, నాకు పర్మిషన్ అడగాల్సిన పని లేదు. అది కాదు ఆదిత్య, నువ్వు కూడా లంచ్ బాక్స్ తెచ్చుకోలేదు కదా, మన ఇద్దరం కలిసి ఈరోజు లంచ్ కి రెస్టారెంట్ కి వెళ్దామా అని అంటూ ఉంటే, ఇదేంటి కొత్తగా అడుగుతున్నావు అని ఆదిత్య అంటుంటే, అదేం లేదు, నేను కొత్తగా లీగల్ టీమ్ లో జాయిన్ అయ్యాను కదా, దానికి నీకు పార్టీ ఇద్దామని అంటున్నాను అని అంటుంటే, అది నేను పర్వాలేదు ఆదిత్య, నేను నా స్థాయికి తగ్గట్టే ఆలోచించాలి కదా, నేను ఒక ఫ్రెండ్ గా అడిగాను, ఫ్రెండ్ గాని నువ్వు రెస్టారెంట్ కి వస్తావు అనుకున్నాను, కానీ నువ్వు రావని అర్థమైంది. సరే ఆదిత్య నేను వెళ్తున్నాను అని చెప్పి వెళ్తుంటే, ఇక ఆదిత్య ఆగు అలేఖ్య, నువ్వు ఫ్రెండ్ గా వచ్చావు, నీకు ఒక ఫ్రెండ్ గా నేను ఎప్పుడు సపోర్టివ్ గా ఉంటాను, అయితే నాతో లంచ్కి వస్తావా అని అలేఖ్య అంటుంటే, సరే ఇట్స్ యువర్ డే, లెట్స్ గో అని చెప్పి ఇక ఆదిత్య అలేఖ్య ఇద్దరు లంచ్ కి వెళ్ళడానికి వెళ్తూ ఉంటారు. ఇక జీవన అది చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక ఆదిత్య అలేఖ్య ఇద్దరు లంచ్ కి వెళ్తూ ఉంటారు. ఇక జీవన అలేఖ్య ఇద్దరు సైగ చేసుకొని ఓకే అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఆనంది, ఇప్పుడు నీ సంసారం కూలిపోయినట్టేనే, ఇప్పుడు వీళ్ళిద్దరిని ఆ దేవుడు కూడా ఆపలేరు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక ఆదిత్య అలేఖ్య ఇద్దరు ఒకే చోట ఆగిపోవడం చూసి, వీళ్ళేంటి ఇద్దరు వెళ్ళిపోకుండా అలా ఆగిపోయారు ఏంటని చెప్పి జీవన చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనంది లంగా వేసుకొని న్యూ గెటప్ లో రావడం చూసి ఆదిత్య అలేఖ్య జీవన షాక్ అలానే చూస్తూ ఉంటారు. ఇక ఆనంది గోగల్స్ పెట్టుకొని న్యూ గెటప్ లో అలానే వచ్చి అందరికి షాక్ ఇస్తూ ఉంటే, ఇక ముగ్గురు షాక్ అలానే చూస్తూ ఉంటారు. ఇక ఆదిత్య ఆనందిని చూసి ఆనందపడుతూ ఉంటారు. ఇక ఆదిత్య ఆనంది అని చెప్పి అంటుంటే,
ఎస్ ఆదిత్య గారు, నేనే ఆనందిని అని చెప్పి ఇక దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇక అందరూ ఆనందిని చూస్తుంటారు. మేడం, మీరు రారనుకున్నాను అని మేనేజర్ అంటుంటే, మీ లెక్కనే ఇక్కడ అందరూ అనుకుంటారని, అట్లా అనుకోకూడదని చెప్పనికే వచ్చిన అని చెప్పి ఆనంది అంటూ ఉంటుంది. అంటే మీరు ఇప్పుడు లీగల్ అడ్వైజర్ కాదు కదా మేడం, అందుకే రారనుకున్నాను. అంటే లీగల్ అడ్వైజర్ కాకుంటే రాకూడదా ఏంటి? ఇక్కడ నా పెన్మిటి CEO, నా పెన్మిటి ఎక్కడ ఆకలితో ఉంటాడేమోని అనుకొని క్యారేజ్ తో వచ్చాను అని అంటుంటే ఇక ఆదిత్య ఆనందపడుతూ చూస్తూ ఉంటాడు. ఇక అలీకే జీవన ఇద్దరు షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు. వెళ్ళి ఇట్లనే పట్టుకొస్తా, అవసరమైతే స్నాక్ కూడా పట్టుకొస్తా, ఇంకా అవసరమైతే డిన్నర్ కూడా పట్టుకొస్తా, ఆ తర్వాత పికప్ కూడా చేసుకుంటాను, మీకేమైనా అభ్యంతరమా అని అలేఖ్య జీవనతో చూస్తూ మాట్లాడుతూ ఉంటే, మీరు వస్తానంటే నాకేం అభ్యంతరం మేడం, మీరు ఎప్పుడంటే అప్పుడు రావచ్చు అని అంటుంటే, అదే మాట మళ్ళీ గట్టిగా చెప్పండి అని ఆనంది అంటుంటే, మీరు వస్తానంటే ఆపేదెవరు మేడం అని గట్టిగా అంటుంటే, ఆ అలా ఉండండి అని ఆనంది అంటూ ఉంటుంది. అప్పుడే ఇక క్యారేజ్ వస్తూ ఉంటుంది. ఏంటి ఆనంది, ఇంత పెద్ద క్యారేజా అని చెప్పి ఆదిత్య అంటుంటే, అవును ఆదిత్య గారు, మీకోసం నేను క్యారేజ్ తేవాలని చెప్పి మొదటిగా ఈ క్యారేజ్ ని తీసుకొని వచ్చాను. నాకు ఒక కోరిక ఉంది, ఒక పెద్ద అరటాకులో అన్ని రకాల వంటలు వడ్డించి నా పెనిమిటికి తినిపించాలని కోరిక ఉంది, అందుకే తెచ్చాను అని చెప్పి అంటూ ఉంటే ఇక ఆదిత్య ఆనందపడుతూ నవ్వుతూ ఉంటాడు. ఇక అలేఖ్య జీవన ఇద్దరు కోపంగా చూస్తూ ఉంటారు. అవన్నీ నేను ఒక్కనే తినాలా ఆనంది అని అంటుంటే, అయ్యో ఆదిత్య గారు, అవన్నీ మీరు కొద్ది కొద్దిగా తినండి, మిగిలినవన్నీ మిగతాలు తింటారు, ఏమంటావు అలేఖ్య అని అంటుంటే, ఆహా అంతే అని చెప్పి ఇక అలేఖ్య చెప్తూ ఉంటుంది. ఇక ఆనంది ఆదిత్య ఇద్దరు లంచ్ చేయడానికి లోపలికి వెళ్తూ ఉంటారు. ఇక జీవన అలేఖ్య ఇద్దరు కూడా కోపంగా అలానే వస్తూ ఉంటారు. ఆనంది, ఇవన్నీ చూస్తుంటేనే నాకు కడుపు నిండిపోతుంది అని అంటుంటే, చూస్తే కడుపు నిండదు ఆదిత్య గారు, తింటేనే కడుపు నింటుంది, ఇవన్నీ మీరు తినాలి అని చెప్పి ఇక ముద్దలు పెట్టి తినిపిస్తుంటే, ఆనంది ఇక్కడ మేము కూడా ఉన్నాము అని అంటుంటే, నువ్వు కూడా తిను లీగల్ అడ్వైజర్ గారు, నీ గొంతుకు ఏమైనా నేను అడ్డుపడ్డానా ఏంటి, నువ్వు చేసేవి చూస్తుంటే నాకు తినాలనిపించడం లేదు అని జీవన అంటుంటే, అంటే నా పెన్మిటికి నేను ప్రేమగా తినిపిస్తుంటే ఏంటంట మీ బాధ, నీ పెన్మిటికి నువ్వు కూడా తినిపించు, ఏమైనా వద్దన్నానా ఏంటి అని చెప్పి ఇక ఆనంది ఆదిత్యకి తినిపిస్తుంటే, ఆనంది అని చెప్పి ఇక ఆదిత్య ఆపుతుంటే, అయ్యో ఆదిత్య గారు, నా పెన్మిటికి నేను ప్రేమగా 2 ముద్దలు తినిపిస్తున్నాను, వద్దంటారేంటి అని చెప్పి అంటుంటే, సరే ఆనంది తినిపించు అని చెప్పి ఇక అంటుంటే ఇక ఆనంది ఆనందపడుతూ ఆదిత్యకి తినిపిస్తుంటే ఇక కోపంగా అలేఖ్య చూస్తూ ఉంటుంది. ఇక ఆనంది ఆదిత్యకి తినిపిస్తూ మనసులో, నేను రాకుంటే నీ లైన్ క్లియర్ అవుతుంది అనుకున్నావా, నిన్ను ఎలా దారిలో పెట్టాలో నాకు బాగా తెలుసు అని మనసులో అనుకుంటూ ఉంటుంది. మీరేంది గట్ల చూస్తున్నారు, మీరు కూడా తినండి అని ఆనంది చెప్తూ ఉంటే ఇక ఇద్దరు తింటూ ఉంటారు. ఆదిత్య గారు మీరు ఏది తినండి, ఆదిత్య గారు మీరు స్వీట్ తినండి అని చెప్పి ఇక ఆనంది తినిపిస్తూ ఉంటుంది. ఇక ప్రోమోలో చైత్రని జైల్లో పెట్టి ఉంటారు. ఇక అప్పుడే ఆనంది వస్తూ ఉంటుంది. మేడం మీరు వచ్చారు, సోషల్ మీడియాలో వీళ్ళిద్దరు వీడియోస్ తెగ వైరల్ అవుతున్నాయి, వీళ్ళిద్దరు పెద్ద దొంగలు అని చెప్పి అంటుంటే, వీళ్ళు మా వాళ్ళే, నేను బెయిల్లో బెయిల్లో విడిపించడానికి వచ్చాను అని చెప్పి అంటుంటే, మీరు చెప్తున్నారు కదా మీరు మా వాళ్ళే అని చెప్పి, మీరు చెప్తే సరే మేడం అని చెప్పి ఇక బెయిల్ పెట్టి చైత్రని విడిపిస్తూ ఉంటుంది. నేను చెప్పిన దానికి ఒప్పుకొని వీళ్ళని విడిపిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ ఎస్ఐ గారు అని అంటుంటే, FIR కూడా రాయకుండా మీరు వచ్చారు కాబట్టి, వీళ్ళని మీ వాళ్ళు అని చెప్పారు కాబట్టి నేను విడిపిస్తున్నాను అని అంటూ ఉంటుంది పోలీస్. ఇక చైత్ర, పూర్ణిమ, సీత ముగ్గురు ఆనంద్ వైపు చూస్తూ ఉంటారు.